మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లక్ష్మీ మిత్రకి కలిసి హారతి ఇవ్వగానే లక్ష్మీ మిత్ర ఇద్దరు కూడా కుడికాలు లోపలికి పెడతారు. ఇక కుడికాలు లోపలికి పెట్టడంతో లక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ మళ్ళీ నేను నా అత్తగారింట్లో అడుగు పెట్టాను అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామ్మ అని అరవింద చాలా చాలా సంతోషపడుతూ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. వెంటనే లక్కీ పైనుంచి మెట్లు దిగి లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. లక్ష్మి చాలా సంతోషంగా లక్కీ వైపు చూస్తూ ఉంటుంది. కానీ లక్కీ మాత్రం చాలా కోపంగా లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది. అదేంటి లక్కీ ఇంత కోపంగా ఇంత సీరియస్గా లక్ష్మి వదిన వైపు చూస్తుంది? కొంపతీసి జున్ను వాళ్ళ అమ్మ ఇలాగే ఉంటుందని ఈ లక్కీ రివీల్ చేసేస్తుందా ఏంటి అని వివేక్ టెన్షన్ పడుతూ ఉంటే, అదేంటి ఈ లక్కీ కనుక ఇప్పుడు లక్ష్మి అక్క గురించి నోరు జారిందనుకో మొత్తం నాశనం అయిపోతుంది, ప్లాన్ మొత్తం కూడా పాడైపోతుంది కదా, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని జాను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే లక్కీ లక్ష్మి దగ్గరికి వచ్చి, మీరు నన్ను ఎప్పుడూ చూడలేదా, ఇంతకు ముందు ఎప్పుడు మీరు నన్ను కలవలేదా, మాట్లాడలేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి జాను వివేక్ మరింత టెన్షన్ పడుతూ ఉంటారు. లక్కీ అలా ఉండటంతో అరవింద మిత్ర ఇద్దరూ కూడా షాకింగ్ గా చూస్తూ ఉంటారు. అదేంటి లక్కీ, నువ్వు సంయుక్తని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా, మాట్లాడావా, ఎందుకు అలా అడుగుతున్నావు అని మనీషా లక్కీని ప్రశ్నిస్తూ ఉంటుంది. నీకు తిను ఇంతకు ముందే తెలుసా, అందుకేనా ఇలా అడుగుతున్నావు, తెలిసింటే ఎక్కడ చూసావు, ఎప్పుడు మాట్లాడావు, చెప్పు లక్కీ చెప్పు అని మనీషా అడుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు లక్కీని ఎలా కవర్ చేస్తారు, లక్ష్మి ఎలా తప్పించుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.